మాదక ద్రవ్యాల మత్తు కళాశాలలోకి వ్యాపిస్తోంది. ఎంతో మంది యువత జీవితాలు నాశనం చేస్తోంది. ఈ సమస్య పెచ్చుమీరితే భావితరాల భవిష్యత్తు అంధకారమవుతుంది. అందుకే ఇకనైనా చెక్ పెట్టాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సంకల్పం అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రారంభ కార్యక్రమానికి కళాశాలల విద్యార్థులను ఆహ్వానించి అవగాహన కల్పించారు. ఆ విశేషాలు ఇవి. కెరీర్పై ఎన్నో ఆశలతో కళాశాలలకు వెళతారు విద్యార్థులు. కానీ చెడు సావాసాలతో సరదాగా మొదలవుతున్న మత్తు పదార్థాల వాడకం వారి జీవితాలనే అంధకారంలోకి నెడుతుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తు మత్తులో కూరుకుపోతోంది. దీన్ని మార్చాలని సంకల్పించారు పోలీసులు. విద్యార్థులతోనే కళాశాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ నిర్మూలనకు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో తనిఖీలు జరిపి జిల్లా పోలీస్ శాఖ 30కి పైగా కేసులు నమోదు చేసింది. చిరు వ్యాపారులు, గంజాయి తీసుకుంటున్న వారు ఇందులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాలు కళాశాలలకు వ్యాప్తి చెందుతున్నాయని సమాచారం అందుకుని విద్యార్థులకు అవగాహన కల్పించే ఆలోచన చేశారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. సో ఈ సంకల్పం ప్రోగ్రాం కింద విజయనగరం పోలీస్ ప్రతి కాలేజ్ను విజిట్ చేసి అక్కడ స్టూడెంట్స్కి అవగాహన ప్రోగ్రాంలు పెట్టి వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా ఆ కాలేజ్లో ఒక డ్రాప్ బాక్స్ పెడుతున్నాము. ఆ కాలేజ్లో డ్రగ్స్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అనానిమస్గా దాంట్లో కంప్లైంట్ పెట్టవచ్చు. అదేవిధంగా కాలేజ్లో యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో ఆ కాలేజ్లో డ్రగ్స్ పరంగా ఎవరైనా ఏమైనా చేస్తున్నారంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ డ్రగ్స్ కమిటీకి తెలియజేయవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ను డిస్ట్రిక్ట్ వైడ్గా అది ప్రెస్టీజియస్గా తీసుకోవడం జరిగింది. ప్రతి కాలేజ్ మేము కవర్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో స్టూడెంట్స్ కమ్యూనిటీలో అందరికీ ఈ ప్రోగ్రాం ద్వారా అవగాహన కల్పించినట్టు మేము చర్యలు తీసుకుంటున్నాము. విద్యార్థులకు అవగాహన కల్పించాలని సంకల్పం అనే పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎస్పీ వకుల్ జిందాల్. ఈ సదస్సుల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను యువతకు వివరించారు పోలీసులు. సందేశాత్మక లఘుచిత్రాలు ప్రదర్శించారు. డ్రగ్స్ పర్యవసానాలపై క్విజ్, ప్రదర్శన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాలల వారీగా మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. మత్తు పదార్థాల అమ్మకం, వాడకం, రవాణాపై ఫిర్యాదులు చేసేందుకు విద్యా సంస్థల్లో డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. విద్యార్థులపై సినిమా ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి సినీ నటులతో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు పోలీసులు. తోటి స్నేహితుల ఒత్తిడి, ప్రలోభాలకు లొంగిపోకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీనియర్ నటుడు సాయి కుమార్ చెబుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో కొంచెం గాంజా ఎక్కువ ఉందని, ఎక్కువ పెడ్లర్స్ ఉన్నారు, స్మగ్లింగ్ అవుతోందని, సో వీటన్నిటిని ఈరోజు ఆయన వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు సంకల్పం అనే కార్యక్రమం. ఎందుకంటే వీటికి బీజాలు పిల్లలకు కూడా చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. సో ఈరోజు ఎస్ఎస్ఎస్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఆ పిల్లల్ని అడ్రస్ చేయడం కానీ, వాళ్ళకి అవేర్నెస్ వీడియోస్ కానీ, దాని గురించి మొత్తం క్లియర్గా చెప్పడం కానీ, అది బాధ్యతగా తీసుకుని ఈరోజు ఈ ప్రోగ్రాం తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు చేసిన సంకల్పానికి ఈరోజు నేను కూడా తోడవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మాదక ద్రవ్యాలు అలవాటు పడితే వచ్చే పర్యవసానాలపై సంకల్పం సదస్సు ద్వారా
అవగాహన కల్పించడం మంచి విషయమని విద్యార్థులు అంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమని తాము ఎలా రక్షించుకోవాలో తెలిసిందని, డ్రగ్స్కి దూరంగా ఉంటామని చెబుతున్నారు. నేటి యువతరం ఎలా తయారైందంటే డ్రగ్స్ తీసుకుని చెడు అలవాట్లకు పాల్పడడం జరుగుతుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా భవిష్యత్తులో ఎలా ఉండాలి, డ్రగ్స్ తీసుకోకుండా ఎలా మంచిగా నడవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మంచి ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం మా టీం తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. డ్రగ్స్ని ఎటువంటి మనము కూడా తెలిసిన సరే కూడా వాళ్ళు వాడనివ్వకూడదు. ఎందుకంటే ఈ విధంగా చాలా అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సఫర్ అవ్వడం వల్ల మద్యానికి ఇవన్నీ బానిస అయ్యి చాలా ఇంట్లో సమస్యలు అలా బానిస అవ్వడం వల్ల ఏంటంటే చాలా సఫర్ అయ్యి వస్తుంది. వాళ్ళ జీవితం చివరికి చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అందువల్ల ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ఎవరైనా ఇటువంటి డ్రగ్స్ యూజ్ చేసినట్లయితే వాళ్ళు చేయనివ్వకుండా ఈ యొక్క జయప్రదం చేయడమే ఈ యొక్క కార్యక్రమంగా ఈ మహా సంకల్పన ప్రోగ్రాం అనేది అందరం నిర్వహించుకున్నాం. ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది ఇప్పుడు కాలేజ్ పిల్లలు చాలా అవసరం. ఇప్పుడు కాలేజ్ పిల్లలందరూ చాలా అంటే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి దాని నుంచి ఎలాగ బయటికి రావాలనేది అవేర్నెస్ క్యాంప్ మాకు తెలియజేస్తుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. యువతను చెడు మార్గం పట్టిస్తున్న మత్తు పదార్థాల వినియోగం తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు విజయనగరం పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. ఈ సంకల్పం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసే దిశగా పోలీస్ శాఖ ఆలోచిస్తోంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల విద్యార్థులు చైతన్యమై చదువులపై దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉంది. బాల్యంలో స్నేహితుల ప్రోద్బలంతో మనం తరచూ మొదటి దమ్ము కోరల్లో చిక్కుకుంటాం. అలాగే మన మొదటి దమ్ము మనల్ని నశావలలో శాశ్వతంగా చిక్కుకుపోయేలా చేయగలదు. అందుకే ధైర్యవంతుల కంటే మొదటి దమ్ము ప్రోద్బలానికి దూరంగా ఉండండి. నేను మీలాగా అవ్వాలని ఎవరు చెప్పారు మీకు? రండి, నిర్మిద్దాం నవ భారతాన్ని.